హాయ్ అండి, అందరికీ నమస్కారం. శ్రీ మాద్రే నమః. ఏ దిశలో తలపెట్టుకొని నిద్రిస్తే మంచిదో తెలుసా? నిద్ర అనేది రోజువారీ జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగం. ప్రశాంతమైన నిద్ర ఉంటేనే మనం ఆరోగ్యంగా, ఉత్సాహంగా రోజును ప్రారంభించగలం. వాస్తుశాస్త్రం ప్రకారం పడుకునే దిశ కూడా మన జీవితంపై ప్రభావం చూపుతుందని చెప్తారు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. చాలామందికి రాత్రిళ్ళు నిద్ర సరిగ్గా పట్టదు. కొందరికి పీడకలలు కూడా వస్తాయి. మరికొందరికి ఉదయం లేవగానే అలసటగా ఉంటుంది. వాస్తు ప్రకారం సరైన దిశలో నిద్రిస్తే ఈ సమస్యలు తగ్గుతాయని నమ్మకం. దక్షిణ దిశలో తలపెట్టి నిద్రించడం ఉత్తమం అని భావిస్తారు. ఈ దిశలో నిద్రిస్తే ఆరోగ్యం, ఆయుష్, ప్రశాంతత పెరుగుతాయని చెప్తారు. మనసుకు ప్రశాంతత ఉంటుందని విశ్వసిస్తారు. తూర్పు దిశలో తలపెట్టి నిద్రించడం కూడా చాలా మంచిదే. తూర్పు దిక్కు జ్ఞానం, శుభం, అభివృద్ధికి సూచకంగా భావిస్తారు. ఈ దిశలో నిద్రిస్తే ఏకాగ్రత పెరుగుతుందని అంటారు. విద్యార్థులకు ఈ దిశ చాలా మంచిదిగా చెప్తారు. ఉత్తర దిశలో తలపెట్టి నిద్రించడం మంచిది కాదని వాస్తుశాస్త్రం ప్రకారం చెప్తుంది. ఈ దిశలో నిద్రిస్తే మానసిక ఒత్తిడి, నిద్రలో పీడకలలు రావచ్చని నమ్మకం. పడమర దిశలో తలపెట్టి నిద్రించడం సాధారణంగా నివారించమని చెప్తారు. కానీ కొందరి అభిప్రాయం ప్రకారం ఈ దిశలో నిద్రిస్తే ఆలోచనలు ఎక్కువై ప్రశాంతత తగ్గవచ్చు. సైన్స్ ప్రకారం కూడా నిద్రలో గాలి, వెలుతురు, శబ్దం, మంచం, సౌకర్యం, ఒత్తిడి లాంటి అంశాలు చాలా ముఖ్యమైనవి. కాబట్టి దిశలో పాటు మంచి నిద్ర అలవాట్లు కూడా అవసరం. మొత్తానికి మొదటి ఎంపిక దక్షిణ దిశ, రెండో ఎంపిక తూర్పు దిశ. ఉత్తర దిశను వీలైతే నివారించండి. ఈ సమాచారం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ధన్యవాదములు.